హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లు. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, పిల్లల మర్రి దగ్గర ఇంట్రెస్టింగ్ది సైన్స్ మ్యూజియం ఉంది అని. సో ఈరోజు ఆ సైన్స్ మ్యూజియంకి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి అక్కడ అనేది చూసేద్దామండి. ఇది పిల్లల మర్రి దగ్గర ఉన్న సైన్స్ మ్యూజియం. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళు అక్కడే ఉన్నా సరే ఈ మ్యూజియంకి ఎప్పుడు వెళ్ళలేదంట. మేము మా బావగారి పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. సో పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చూపించడానికి ఉంటుంది అని మేము ఈ సైన్స్ మ్యూజియంకి వెళ్ళాము. మనం పిల్లల మర్రి దగ్గర తీసుకున్న టికెట్తోనే ఇక్కడ సైన్స్ మ్యూజియం కూడా అలో చేస్తారనమాట. సో బయట ఒక సార్ ఉన్నారు. సార్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అన్నారు. మేము వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఆల్రెడీ యూస్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ చాలానే ఉన్నాయన్నమాట. ఎక్స్పెరిమెంట్స్ చేసినవి అవన్నీ. సరే వాళ్ళు చెప్పారేమో, మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే ఏమేమి ఉన్నాయో చూద్దాము, వాళ్ళు ఎంజాయ్ చేసేది క్యాప్చర్ చేసి పెడదాము. ఇంట్రెస్టింగ్గా ఉంటే నెక్స్ట్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లలకి అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వీడియో తీస్తూ ఉన్నప్పుడు తర్వాత సార్ వచ్చి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పిల్లల్ని క్వశ్చన్ అడుగుతూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా, చాలా ఎంగేజింగ్గా ఉండింది. అండ్ చాలా ఇంటరాక్టివ్గా కూడా ఉండింది అనమాట. సెషన్ మొత్తం కూడా పిల్లల్ని ఇంటరాక్ట్ చేస్తూ నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా అక్కడ సార్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన డైలీ లైఫ్లో ఉండే సైన్స్ ప్రిన్సిపల్స్ని చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా చాలా సులభంగా వాళ్ళకి ఒక మ్యాజిక్ షో ఈవెంట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు అనిపించింది పిల్లలకి ఇది కదా కావాల్సింది. అందరూ ఇక్కడ దాకా వచ్చి పిల్లల మరి మ్యూజియం అవన్నీ చూస్తున్నా అసలు సైన్స్ మ్యూజియంకి నాకు తెలిసి రాను కూడా రావట్లేదు ఎవరు అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు. బట్ నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పిల్లలు అక్కడ ఇంటరాక్ట్ అయిన విధానం, సార్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా చాలా నచ్చింది. పిల్లలకు కూడా అంటే డైలీ లైఫ్లో ఉండే సైన్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చాలా సులభమైన పద్ధతిలో చెప్పారనమాట. ఆ సెక్షన్ అంతా కూడా నేను సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా యాస్టీస్ వీడియోస్ అనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేశాను. ఇక్కడ మనం ఫస్ట్ ఇట్ సైడ్ ఉన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. మా బావగారి వాళ్ళ పాప శ్రీనిధి అనమాట. తను చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ చూస్తూ పిన్ని ఇక్కడ చూడు, పిన్ని అక్కడ చూడు అని చూపిస్తూ ఉండింది. తర్వాత మా బావగారు ఇంకా ఇద్దరు పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట తనతోని. సో వాల్కనోస్, ఇల్లు కట్టినవి, కొన్ని మ్యాప్స్, సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం ఏంటి అంటే బయాలజీ రిలేటెడ్, జువాలజీ రిలేటెడ్ అలా ఉన్నాయన్నమాట. సో ఆ బాడీ పార్ట్స్ అవన్నీ, స్కెలిటన్స్, వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారనమాట స్కెలిటన్ అవి చూసినప్పుడు. సో ఈ సెక్షన్ మొత్తం అలా వాటికి సంబంధించింది ఉంది. అవన్నీ అలా చూస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కటి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినారు. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, స్కెలిటన్స్ అండ్ నెక్స్ట్ అవన్నీ కూడా. తర్వాత ఏంటి అంటే ప్లాంట్స్కి సంబంధించింది, హౌస్ ఫ్లైస్కి సంబంధించింది, కాక్రోచెస్కి సంబంధించింది, వాటి లైఫ్ సైకిల్ కూడా మొత్తం అవన్నీ ఆ చిన్నవి ఉన్నాయి కదండి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని అందులో పెట్టి ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా వాళ్ళు చూసి ఎగ్జైట్ అయ్యారు. నేను నిన్న పిల్లల మర్రి దగ్గర పాముది మిస్ అయ్యాను అన్నాను కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ స్టోర్ చేసిన గ్లాసెస్ వాటిలలో కూడా పాము ఉండిందండి. మొత్తానికి అదైతే వీడియోలో వచ్చింది. సో ప్రతిదీ అండి, కాక్రోచ్, ఫ్రాగ్, క్రాబ్ అన్నిటివి కూడా ఇక్కడ వీటిలో స్టోర్ చేసి పెట్టారండి. దాని గురించి రాసి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి చూసేసిన తర్వాత నెక్స్ట్ మేము ఆ ఎక్స్పెరిమెంట్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో నాకు తెలిసి పిల్లలకి మనం ఎప్పుడైతే ఇలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వాళ్ళకి చెప్పగలుగుతామో, సైన్స్ అనేది అర్థమయ్యే దాంట్లో ఒక మ్యాజిక్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఎగ్జైట్ అవుతూ ఉంటారో, సైన్స్ మనం నేర్పించే పద్ధతి కూడా బాగుందనుకోండి, వాళ్ళు అంతే ఇంట్రెస్టింగ్గా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు, దాన్ని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు అది బాగా ఓన్ చేసేసుకుంటారనమాట. సో ఇక్కడంతా కూడా ఆస్ట్రానమీ రిలేటెడ్ అలా ఉన్నాయన్నమాట. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే మనకు అవి ఎప్పుడో చేసేసినాయి అనుకుంటా. ఇవన్నీ మాత్రం యూస్లో లేవు. కొంచెము ఇక్కడ సోలార్ సిస్టమ్ వచ్చేసరికల్లా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారనమాట. సో ఇవి కొన్ని ఏమో యూసేజ్లో ఉన్నాయి, కొన్ని లేవండి. బట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి. దానికన్నా ముందు ఇవన్నీ ఒకసారి చూస్తున్నారనమాట. సో వాళ్ళకి అక్కడ బ్రెయిన్, ఐ, ఇయర్ అవన్నీ చూసేసరికల్లా చాలా ఎగ్జైట్ అయిపోయారు. హార్ట్ అవన్నీ ఉండేసరికల్లా పిన్ని హార్ట్, పిన్ని ఐ, పిన్ని ఇయర్ ఇలా అన్నీ చెప్తూ వాళ్ళు ఎగ్జైటింగ్ అవన్నీ చూసారనమాట. సో మన బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ సంబంధించినవి కూడా అక్కడ బాగా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు అవి చూసి పిల్లలు ముగ్గురు, శ్రీనిధి, తేజ, భవ్యాన్ ముగ్గురు బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అక్కడ ఉన్నాయి ఇయర్వి, రెస్పిరేటరీస్ దానికి సంబంధించింది, డైజెస్టివ్ దానికి సంబంధించినవి అవన్నీ ఉన్నాయన్నమాట. అలానే
రీప్రొడక్టివ్ సిస్టమ్ది కూడా, సో బేబీ ఫార్మేషన్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా, అంటే మ్యూజియం మొత్తం కూడా ఒక 4 rows అలా ఉండిందండి. సో అక్కడ వాల్స్కి అన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి, సైంటిస్ట్ గురించి పెట్టేసి ఉన్నాయి అలా అనమాట. సో సార్ ఇప్పుడు వచ్చారనమాట. ఇంకా సార్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ చెప్పేవన్నీ కూడా నేను డైరెక్ట్ యాడ్ చేసేస్తాను వీడియోస్ చూడండి. సో ఇక్కడ మిర్రర్స్ దగ్గరికి వెళ్ళమన్నారనమాట. మన ఇమేజెస్ ఇన్ఫైనైట్ నెంబర్లో కనిపించేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సార్ ఎంత ఇంట్రెస్టింగ్గా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో మీరే డైరెక్ట్గా చూసేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ టైం పిల్లరమల్లికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని సైన్స్ మ్యూజియంకి తీసుకెళ్ళండి. పిల్లల్ని చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా బాగుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటుంది. నెక్స్ట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఆ వీడియో పెట్టేస్తున్నాను, చూసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్ ద్వారా చెప్పండి. అది కెరీర్ చేసుకో 3 mirrors. ఇక్కడ మీరు కన్వెన్షన్ సొరంగంలాగా కనిపిస్తుంది. 2 mirrors, అటు వద్దాం ఇటు వద్దాం, మధ్యలో లైట్లు వేసినాం. సమాంతర దర్పణాలు, అంతులేని ప్రతిబింబాలు. 2 parallel mirrors ఉన్నప్పుడు ఇన్ఫినిటీ కనిపిస్తుంది చెప్తారు. నిత్య జీవితంలో ఎక్కడ చూస్తుంటే గార్మెంట్ షాప్లో మనం ఒక డ్రెస్ తీసుకుని పిల్లలకి డ్రెస్ ఇప్పించినప్పుడు వాళ్ళు వేసుకొని చూస్తారు ట్రయల్ రూమ్లో. ఆడ కూడా 2 అద్దాలు ఉంటాయి. ఒకసారి ఇట్లా సైడ్ చూపిస్తే మన బొమ్మలు ఎక్కువ కనిపిస్తే 7th class లెసన్ అని చెప్పొచ్చు. 6th or 7th చెప్తారు. లోపల పోయిందంటే ఫస్ట్ మీ ప్రతిబింబం కనిపించింది, తర్వాత అస్థిపంజనం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వస్తువు కార్ అన్నారు. మీరు కార్లో వచ్చిండ్రు, మీ కార్ కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి, నేను బయట ఉన్నా, నాకు మీరు కనిపిస్తారా? నేను వెళ్తున్నాను కనుక నేనేమో మీకు కనిపిస్తున్నాను, మీరేమో చీకట్లు నల్లద్దం వేసుకున్నప్పుడు చీకటి అవుతుంది కదా, అందుకని మీరు కనిపిస్తారు. మీరు కార్లో లైట్ వేసే మనం నాకు కనిపిస్తారా లేదా? వెలుతురు ద్వారా పనిచేస్తారు. వెలుతురు ఇటువైపు ఉన్నప్పుడు మిర్రర్ మన ముఖం కనిపించింది, వెలుతురు అటువైపు ఉన్నప్పుడు గ్లాస్ లోపల అస్థిపంజనం మనకు కనిపిస్తుంది. మన మీద పడ్డప్పుడు మనం, దాని మీద పడ్డప్పుడు అది, దాన్ని ట్రాన్స్పరెంట్ పారదర్శకత అని చెప్తాను. ఇప్పుడు నేను ఒక మంత్రశక్తిని ఉపయోగించి గాలి వెళ్తున్నా, మంత్రమా సైన్సా? ఎందుకు అట్లా కనిపించింది? మిర్రర్ ఉన్నది. మిర్రర్ రోజు చూస్తారా లేదా? మీరు రైట్ చూపిస్తే ఏం కనిపిస్తుంది? లెఫ్ట్ చూపించినప్పుడు రైట్. నేను మంత్రం అని ఏం చేసినా, ఇక్కడ చేయి పట్టుకున్నా, ఈ కాలు లోపల దాచిపెట్టేసిన, నేను ఒకటే కాలు లేదు, ఒకటే చేయలేదు, మనిషి నిజంగా వెళ్ళినట్టు అనిపిస్తుందా లేదా? మీ ఇష్టం వచ్చిన ఆన్సర్ చేయొచ్చు. ఏమనిపిస్తుంది? డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? అట్లా సైన్స్ ఏం చెప్తే తెలుసుకోవాలి అంతే. ఒకటి మనం చెప్పాలి, ఒకటి పెద్ద ఉంది, ఒకటి చిన్న. సైన్స్ ఏం చెప్తుంటే గాలి చెప్పండి, ఇక్కడ ఏర్కాలం ఎక్కువ, ఇక్కడ ఏర్కాలము తక్కువ. ఎందుకు అంటే గాలి ఉంటేనే శబ్దం, సౌండ్ క్రియేట్ అయితే సౌండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే గాలి లేకన్నా రాదు. మీరు ఏం చేయాలంటే ఇంటికి పోయి బకెట్ నీళ్ళు నింపాలి, దీన్ని నింపి చేతులు పెట్టి సమ్మటి కొట్టాలి. శబ్దం వస్తుందా? బయట ఒకటి ఎందుకు మన బయట ఎందుకు వచ్చి లోపల ఎందుకు రాలి? ఇలా గాలి అట్లా ఫ్లోయింగ్ ఉంటే మనకు ప్రయాణం మనగా చేస్తుంది. ఇట్లా అందువల్ల శబ్దానికి కారణం గాలి కనుక ఇక్కడ ఎక్కువ గాలి, పెద్ద గొట్టంలో ఎక్కువ గాలి, చిన్న గొట్టంలో తక్కువ గాలి అంటే తెలుసు. మంచి ముందు నిలబడి నాకు ఇక్కడ ఏనుగు బొమ్మ కనిపిస్తుంది. ఎన్ని కాళ్ళు? ఆయన మంచి చెప్పేసిండు, మీరు చెప్పాలట. నెక్స్ట్ రైట్. మీరు చూడండి, మళ్ళీ మీరు చూడండి, నేను ఒక మంత్రశక్తి ఉపయోగిస్తే ఎన్ని అవుతాయో చూ మళ్ళీ కౌంట్ చేయండిగా. నేను ఇచ్చిన నేను చేయాలి కదా. 4 అంతే. 4 కనిపిస్తున్నాయి ఇద్దరికి మీకు. రైట్. మళ్ళీ మాత్రం చేసి చూ మళ్ళీ నేను లెగ్ అడిగినా, ఫుట్ అడిగినా, కాలు అడిగినా, పాదం అడిగినా? కాలు. మీరు నిజంగా చెప్పండి, ఏది కౌంట్ చేసుకుంటారు? ఫుట్ కౌంట్ చేసిందా లేదా? అందుకని మీకు ఎక్కువ కనిపించింది. ఈడ చూడకండి, ఓకే? ఈడ చూడద్దు. ఈడ కొంచెం పైకి చూడండి, లెగ్ దిక్కు 4 కనిపిస్తున్నాయి. ఇది ఆప్టికల్ ఇల్యూషన్ అని చెప్తారు భ్రమ తెలుగులో. ఒక వస్తువు సరిగా చూడనప్పుడు భ్రమ పరిణతం అని చెప్తుంది సైన్స్.
నిత్య జీవితంలో తాడు చూసి పాము అనుకుంటాం. ఏదైనా ఒకటి ఇంకో తాడు పడుతున్నప్పుడు సడన్గా చూసి అడేమంటాం మనం పాము అంటాం. సరిగ్గా చూస్తే ఏముంటుందా తాడు పట్టు. ఇక్కడ 2 గుర్ర బొమ్మలు అటు ఇటు పడుకున్నాయి. పడుకున్న గుర్ర బొమ్మను పైకి లేపుతా. ఇక్కడ 2 మనుషులు ఉన్నాడు. ఓ గుర్రం మీద ఒక ఆయన ఎక్కిస్తా, ఓ గుర్రం మీద ఒక ఆయన ఎక్కిస్తా. గుర్రాన్ని లేపుతున్నా, గుర్రం మీద 2 మనుషులు ఉండరు. ఓ గుర్రం మీద ఒక ఆయన ఎక్కిస్తా, గుర్రం మీద ఒక ఆయన ఎక్కిస్తా. చూ లేవు లేచి గుర్రం లేచింది, గుర్రం మీద మనిషి ఎక్కువ. గుర్రం మళ్ళీ పడుకుంటుంది. చూ పడతాం. ఇంతకుముందు గుర్రం లేచిందా లేవలేదా? పడుకుంటే నేను చెప్పేటప్పుడు ఇది బొమ్మని చెప్పిందా లేదా? గుర్రం బొమ్మలా చెప్పిన అంతేనా? ఇది బొమ్మలా కావా? బొమ్మ కదులుతుందా? కాదు, తెలుసు కదా నీకు. మరి గుర్రం లేచిందంటే మీరు సమాధానం ఏం చెప్పారు? లేచిందని చెప్పిందా లేదా? అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? రాంగ్ కదా. బొమ్మ కదలదు కానీ లేచిందని చెప్పినారు, రాంగ్ అయింది కదా. ఇక్కడ బొమ్మ లేవదు మనకు అట్లా కనిపిస్తుంది. ఏమేమి తెలుసా? బయట ఉంది కదా, బయట పోయి మిడిల్ కవర్ అయ్యి దీని నుంచి ఇక్కడ మధ్యలో మనకు నడుము కనిపించదు. ఒక మనిషి బొమ్మ ఈడు వచ్చి కూర్చొని, ఒక మనిషి బొమ్మ ఈడు వచ్చి కూర్చొని, ఒక మూతి ఒక తోక, ఒక మూతి ఒక తోక 2 కలుస్తాయి. కలిసి గుర్రం ఎగిరినట్టే మనకు కనిపిస్తుంది. ఓకే, గుర్రం లేచినట్టు ఏం చెప్పాలి? అది బొమ్మ కదలదు మాకు తెలుసు. ఓకే రైట్. ఇక్కడ గుండు, ఒక పెద్ద గుండు ఒకటి చిన్న గుండు. బయట పెద్ద కిందికి చిన్నది పైకి వచ్చింది. పెద్దదాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే 2 సమానం అవుతుంది. ఇది అది సమానం అయితే లేదా? నీళ్ళలో ఉన్నప్పుడు ఒక వస్తువు బరువు తగ్గిపోతుంది. కొంచెం నీళ్ళలో ఉన్నప్పుడు వస్తువు బరువు తగ్గిపోతుంది. 9వ తరగతి చెప్తుంటే ఆటోమేటిక్స్ నాకు చెప్తాను. ఓకే, మీరు విద్య జీవితంలో ఎక్కడ చూసినారు అంటే ఏం చెప్పాలి తెలుసా? బాత్రూంలో చూసినాం. బకెట్ నిండా నీళ్ళు ఉంటాయి, మగ్గు లోపల ఉంటుంది. మనం చేయి పెట్టి తీసినప్పుడు మగ్గును నీళ్ళలో చేతులు పెట్టి తెచ్చినప్పుడు మగ్గు ఈజీ వస్తుంది. బయటికి దాటిందని బరువు చూసిందా నేను ఎప్పుడన్నా? చూడండి మళ్ళీ చూడండి, అది ఆటోమేటిక్స్ లా సైన్స్. ఓకే, ఇక్కడ ఒక మంత్రశక్తిని ఉపయోగించి లోపల వస్తువు మంత్రశక్తి ఉపయోగించి లోపల వస్తువు కిందికి పైకి ఉంటే పైకి వస్తుంది. అబ్రా కదా అబ్రా అజా జా మంత్రమా సైన్సా? ఎందుకు పోయింది దీనికి? పైన క్లోజ్ చేసిన ఫుల్ తీసేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఓకేదా? ఇంకొకటి చెప్పండి, వస్తుందా? ఇంకొకసారి చూస్తారు, ఇంకోసారి రైట్. అబ్రా కదా అబ్రా అజా జా చెప్పండి, వచ్చిందా ఆన్సర్? చెప్పాలి. ఒకటి చెప్పిన ఇంకొకటి చెప్పిన సుఖం రైట్ అవుతుంది. వచ్చి నేనేం చేస్తున్నా? నేనేమనకుండా పోదా చూడు అజా జా నీవన్నా నీవన్నా నేను ఏం చేసిన చేయబెట్టి, నువ్వేం చేసిన చేయబెట్టి చెప్పు. నువ్వేం చేసినావు? అది కొంచెం ప్రెస్ చేసినా, అదే రైట్ ఆన్సర్. ఓకే, నువ్వు ప్రెస్ చేసినా నువ్వు అది చెప్పాలి, ప్రెస్ చేయాలని చెప్పాలి, చెప్తే రైట్ ఆన్సర్. కానీ పైన వస్తే రాదు, కింద వస్తే వస్తుంది. ఓకే, ప్రెషర్ రైట్ ఆన్సర్ వస్తుంది. కానీ నేను ఏం చేస్తాను, నీకు కనిపించకుండా ఇలా చేయి కింద నొక్కుతాను. ఓకే, కనిపించకుండా ఎంత నొక్కితే పోతుంది, మళ్ళీ ఇష్టపెట్టినప్పుడు వస్తుంది. మనం ఆ జాబ్ ఈ జాబ్ పనిచేయదు, మాత్రం పనిచేయదు, సైన్స్ ఇది. ఓకే రైట్. ఇది సైకిల్ షిఫ్ట్ కింద ఉన్న స్ప్రింగ్, దానికి సేఫ్టీ పిన్స్ చేసినాం. తిరుగుతున్నప్పుడు గొడుగులాగా లేస్తుందా లేదా? తిరగకుండా అయితే మళ్ళీ కింద పడిపోతుంది. ఓకే, తిరగకుండా అయితే కింద పడిపోతుంది. చూడండి రైట్. ఇది మీకు 9th క్లాస్ చెప్తాను, సెంట్రిఫికల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్తాను. నిత్య జీవితంలో ఎగ్జాంపుల్ నేను లంగ వేసుకొని గుండ్రంగా తిరిగినా నా లంగ గుండ్రంగా పైకి లేచింది, అది సైన్స్. సెంట్రిఫికల్ ఫోర్స్, బరువుని ఇట్లా బయటికి నెట్టేస్తున్నాడు తిరుగుతున్నాడు. సెంట్రిపిటల్ అంటే పిన్ని మనం మజ్జిగ చేసినప్పుడు చూసినా చెప్పాలి.
కవ్వంతో చూసిన మధ్యకి తిరుగుతారు ఇట్లా వెన్న మొత్తం వచ్చి కవ్వాన్ని కట్టుకుంటారు అంటే తర్వాత దగ్గరకు వస్తుంది ఒకసారి దూరం పోతుంది ఒకసారి దగ్గరకు వస్తుంది ఇది సైన్స్. ఇది పెన్ను రికిల్స్ చిన్న చిన్న పీసులు కట్ చేసి స్ప్రింగికేషన్ ఫార్ములాకి పోతుందా లేదా. ఇది ఆర్ఎన్ఏ డిఎన్ఏ మోడల్. ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఎలా ఉంటాయి అంటే ఫార్ములాకు ఉంటాయి, ఫార్ములాక కదులుతాయి. రాసినప్పుడు ఆర్ఎన్ఏ సింగిల్ రాయాలి, డిఎన్ఏ అంటే డబల్ రాయాలి. ఇక్కడ ఒక వస్తువు ఉంది బాక్స్ కింద ఉంది కదా, నేను ఈ చేయి పైకి తీసుకొచ్చిన మళ్ళీ కిందికి వస్తా కదా రాదా చూ నాడొస్తుంది నేను రమ్మని చెప్తుందా మళ్ళా చూదా చూదా మళ్ళీ వస్తుందా మళ్ళీ రమ్మంటే వస్తుంది చూదా చూదా. మంత్రమా సైన్సా? ఎందుకంటే ఇట్లా గుంజికి వస్తుందా లూజ్ చేసి వస్తుందా? లూజ్ చేసి నేను నీకు మంత్రం అని చెప్తుంటే కదా చూచు అని ఏం చేస్తారు తెలుసా? లూజ్ చేస్తాను. లూజ్ చేస్తే ఆడుతుంది. టైట్ ఉన్నప్పుడు ఆడుతుంది. మీరు మ్యాచ్ బాక్స్ ఫోన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ బాక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ చేయాలి, దారం ఎక్కియాలి. ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ చేయాలి, ఏదన్నా పుల్ల పెట్టాలి. పెట్టినప్పుడు ఆ పుల్ల పోయి ఆడుకుంటారు. ఓకే స్టిక్ అయిపోతుంది. మీకు ఎన్ని బాల్ కనిపించినా 7 balls ఈక్వల్ మాస్, బరువులన్నీ సమానం. ఇది 1 kg అనుకున్నాం. ఇది ఎంత ఉండాలి? మళ్ళా 1 kg ఉండాలి. ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ నుండి ఒకదానికొకటి అంటుకొని ఉండాలి. ఆడేమైతే తెలుసా, మనం ఎంత మాస్ అప్లై చేస్తే అంత మాసే ముందుకోవాలి. ఎంత బరువుతో కొడితే అంత బరువు ముందరికి వెళ్ళాలి. ఇది లెసన్ లా. M1 కొడుతూ M2 చెప్పారు. నేను ఇప్పుడు ఒక బాల్తో కొడుతున్నా, ముందరికి 8 బాళ్ళు పోతాయి. రెండితో కొడుతున్నా, అప్పుడు ఎన్ని పోతాయి? మూడుతో కొడుతున్నా ఎన్ని పోతాయి? 3. పోయినాయా? 4 అన్నప్పుడు ఎంత? 1. లా ప్రకారం ఎంత పోవాలి? 4 కదా. చూడండి పోయినాయా? 5 అన్నప్పుడు ఎంత చెప్తారు? ఇక 5. 6 అన్నప్పుడు ఎంత చెప్తారు? 6. ఓకే. దూరం ఎంత దూరంతో కొడితే అంతే దూరం, ఎంత బరువుతో కొడితే అంతే బరువు. ఓకే. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. M1 M2 ఇంగ్లీష్లో ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, తెలుగులో మీకు నాకు ఇచ్చేది రాసాలని చెప్తుంది ఇప్పుడు ఒకసారి. ఉన్నావా మాయమైనవా? మాయమైన నువ్వు నీవేసం జరుగు. నీవు అర్థంలో ఉన్నావా మాయమైనవా? ఓరు ఎప్పుడు పోయినావు పో. నీవు కనిపిస్తున్నా? కనిపిస్తుంది. రైట్. మీరు ఫస్ట్ మిర్రర్ చూసింది కదా, ఆడ ఎన్ని బొమ్మలు కనిపించినాయి? ఎక్కువ కనిపించినాయి. ఈ మిర్రర్ కాడికి వస్తే ఒకటి కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే ఆడనేమో ముందు కొంగినాయి అందరు, వీళ్ళనేమో తిరిగి కొంగినాయి. మోర్ దెన్ 180, లెస్ దెన్ 180. వీడికి నువ్వు దగ్గర చూసా. ఫస్ట్ స్టెప్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? కుర్చీ మీద కూర్చున్నాము, కుర్చీ తిరగలేదు అంతేనా. సెకండ్ స్టెప్ చక్రం తీసుకున్నాము, అప్పుడు కూడా కుర్చీ తిరగలేదు, అప్పుడే ఒక చక్రం తిరుగుతున్న చక్రాన్ని పట్టుకున్నాము, అప్పుడు కూడా మా కుర్చీ తిరగలేదు. ఎప్పుడు తిరిగిందంటే వంపినప్పుడు. వంపు వంపు మళ్ళీ ఈ పక్క వంపు, వంపు గట్టిగా ఆ చెయ్యి తిరిగి ఇట్లా అట్లా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ తిరిగే చక్రాన్ని వంపినప్పుడు రైట్ అంటే రైట్ పోయింది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోయింది కుర్చీ. మీరు బస్సులో ప్రయాణం చేస్తారా లేదా? బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు రైట్ టర్న్ అవుతుంది. రైట్ టర్న్ అయితే ఎక్కడ వంగుతారు? మీరు లెఫ్ట్ పొందుతారు. ఓకే. లెఫ్ట్ టర్న్ అయితే రైట్ పొందుతారు. బ్రేక్ కొడితే ముందరికి స్టార్ట్ చేస్తే వెనక్కి. ఎందుకు అంటే చక్రము బస్సులో కింద ఉంది,
అందుకని ఆపోజిట్ వస్తుంది. ఈడనేమో పైన ఉంది, అందుకనే సేమ్ వస్తుంది. చక్రం కింద చక్రము పైన అని పెట్టుకోవాలి. ఈడ ఒకరిక్కడ ఒకరిక్కడ చూద్దండి. పెరిస్కోప్ తీసుకోవడం వల్ల అందులో ఇక్కడ వదులుకో. నేను దీన్ని నెక్కు చూడండి. ఎవరు కనిపిస్తుందో కనిపించిందా? రైట్. పెరిస్కోప్ ఇది. మీకు అర్థం ముందు ఇంటి ముందు ఇంటి కాడ అర్థం ముందు తెలిపోతే ఏం కనిపిస్తుంది? మన బొమ్మ న్యూస్ ఏం కనిపించింది? అక్కడ బొమ్మ మనకి అంతేనా? ఎందుకు అంటే ఏం చెప్పాలి? ఇంటికాడ చక్కగా ఉంటుంది అర్థం. మ్యూజియంలో ఉంటుందా లేదా? ఉందా లేదా? ఇంటికాడ 90 degrees, ఇదేమో 45 degrees. 45 degrees ఉన్నప్పుడు అక్కడ బొమ్మ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ బొమ్మ అక్కడ. దీంట్లో మొత్తం 4 అద్దాలు ఉంటాయి, కింద 2 పైన. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గవర్నమెంట్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి పిల్లల మరి దగ్గర ఉన్న ఈ మ్యూజియంని డెవలప్ చేసి ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ అవి యాడ్ చేసినప్పుడు పిల్లలకి విజ్ఞానాన్ని అందించే ఇలాంటి సైన్స్ మ్యూజియంస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ యాడ్ చేసి అక్కడ కొంచెం మెయింటెనెన్స్ అది చేసి ఇక్కడ ఒక మ్యూజియం ఉంది అనే విషయాన్ని తెలిసేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఈసారి పిల్లల మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సైన్స్ మ్యూజియం సందర్శించండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి మంజరి ముచ్చట్లు.